మళ్ళీ ఆ సమయం వచ్చింది. ఆ చీకటి ఉదయం, చల్లని గాలి, వింటర్ ఆర్క్. ఒక అల్టిమేట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఛాలెంజ్ ఏదైతే మిమ్మల్ని కేవలం 90 రోజుల్లోనే 99% మంది నుండి వేరు చేస్తుందో, ఇదే సరైన టైం మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి, మీకు మీరు నిజం చెప్పుకోవడానికి, మీ వీక్నెసెస్ని ఛాలెంజ్ చేసుకోవడానికి, అండ్ ఈ వింటర్లోనే అన్నీ సాధించడానికి, ఏవైతే లాస్ట్ ఇయర్ మీరు చెయ్యలేకపోయారు. ఇది మీ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ టైం. ఈ వింటర్ ఆర్క్ 1 అక్టోబర్ 2027కి స్టార్ట్ అయ్యి 28 ఫెబ్ 2027కి ఎండ్ అవుతుంది. ఒకవేళ డిసెంబర్ 31 వరకు అంటే 90 రోజులు ఇది ఫాలో అయితే మీరు మీ బీస్ట్ మోడ్ చూస్తారు. అసలైన ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కానీ 28 ఫెబ్ 2027 145 రోజులు కంటిన్యూ చేస్తే మీరు గాడ్ మోడ్ని అన్లాక్ చేసినట్టే. మీరు మీ లెజెండరీ లెవెల్కి రీచ్ అయినట్టే. బీస్ట్ మోడ్ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం. కానీ గాడ్ మోడ్ అంటే ఈ ప్రపంచంలో ఏది మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. అది ఏమైనా స్వీట్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, అడల్ట్ కంటెంట్, స్మోకింగ్, మైండ్లెస్ స్క్రోలింగ్, అది ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే ఏది కంట్రోల్ చేయలేదు. అలాంటి పవర్ఫుల్ మైండ్ సెట్ని అచీవ్ చేస్తారు. మీకు ఇప్పటి కూడా అనిపిస్తుందా మీ దగ్గర చాలా టైం ఉందని? బ్రో, అయితే ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. 2027లో ఆల్రెడీ 9 నెలలు అయిపోయాయి. అండ్ మీరు చాలా వరకు మీ టైంని రీల్ స్క్రోల్ చేయడంలోనే గడిపారు. గేమ్స్ ఆడడానికి, ఇంకా రాత్రి పడుకోవడానికే గడిపేశారు. బెడ్ మీద పడుకున్నప్పుడు మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు నేను లైఫ్లో ఇంకో రోజు వేస్ట్ చేసుకున్నాను. కానీ ఇంకొక వైపు ఒక అబ్బాయి ఉన్నాడు. తన లైఫ్లో ప్రతి ఒక్క సెకండ్ని సీరియస్గా తీసుకుంటున్నాడు. తన ప్రతి రోజుని తన గోల్స్ అండ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఇస్తున్నాడు. తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడంలో బిజీ ఉన్నాడు. కానీ క్వశ్చన్ ఇది, ఒకవేళ అదే మనిషి మీరైతే? నాకు తెలుసు మీరు కూడా మీ లైఫ్లో చాలా సాధించాలనుకున్నారు. అండ్ మీరు ఈ వింటర్ ఆర్క్లో సాధిస్తారు కూడా. సో ఈ ఛాలెంజ్లో మీ చాయిస్ యొక్క గోల్పై, మీ లైఫ్పై 100% డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆ సీజన్ ఎక్కడైతే కలలైతే చల్లబడతాయో లేదా మంట పుట్టిస్తాయి. ఈ టైం వీక్ హార్ట్ అమ్మే వాళ్ల కోసం కాదు, అండ్ వాళ్లకి కాదు, ఎవరైతే మంచి రోజుల కోసం ఎదురుచూస్తారు. వింటర్ ఆర్క్కి మీ ఎక్స్క్యూజెస్, మీ అలసట, మీ భుజాలపై ఉన్న బరువు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మీకు ఆ నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైతే మీరు లోపల నుండి ఇంకా స్ట్రాంగ్ అవ్వగలరు అని చెప్తుందో. ఎందుకంటే ఇది ఆ టైం ఎప్పుడైతే అస్సలైన యుద్ధం పోరాడాల్సి వస్తుందో. వింటర్ ఆర్క్ టైంలో ఎటువంటి వేడి ఉండదు, ఈ సూర్యకాంతి ఉండదు. మీకు దారి చూపించడానికి ఇక్కడ కోల్డ్, ఐసోలేటింగ్ అండ్ అన్ఫర్గివింగ్ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే మీ ఆత్మని ఐస్తో బయటికి లాగుతున్నట్టు. కానీ ఇదే సమయంలో మీ బెస్ట్ వర్జన్ ఏంటో మీకు తెలుస్తుంది. సమ్మర్లో అన్నీ సులభంగా ఉన్నప్పుడు, అన్నీ కనబడుతున్నప్పుడు అందరికీ ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. కానీ అదే వింటర్ రాగానే బలహీనులు డ్రాప్అవుట్ అయిపోతారు. కానీ మీరలా చేయకూడదు. చాలా మంది షో ఆఫ్ చేస్తారు, నేను ఇది చేస్తున్నాని. కానీ మీరు ఎంత చెమట చిందించాలంటే మీలో ఉన్న బలహీనుడు పగిలిపోవాలి అండ్ ఒక కొత్త మనిషి పుట్టాలి. మీరు పుష్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మీ బోన్స్ నొప్పి రానంత వరకు, మీ బ్రెయిన్ మిమ్మల్ని అడుక్కునేంత వరకు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకుంటారో అప్పుడు వేరెవరో వర్క్ చేస్తూ ఉంటారు, స్ట్రాంగ్ అవుతూ ఉంటారు అండ్ సక్సెస్ అనే ఆకలిని పెంచుకుంటూ ఉంటారు. ఈ వింటర్ ఆర్క్లో ఏదైతే సాడ్నెస్ మీరు ఫేస్ చేస్తున్నారో అది మీ లిమిట్ని టెస్ట్ చేస్తుంది. కానీ మీరు వెనక్కి తగ్గకూడదు. మీరు చలిని కౌగిలించుకోవాలి అండ్ సఫరింగ్ని మీ ఫ్రెండ్ చేసుకోవాలి. అప్పుడు మీరు అన్స్టాపబుల్ అవుతారు. అవును, చలికాలం భయంకరంగా ఉంటుంది. కానీ ఇది అదే టైం ఎప్పుడైతే ఒక లెజెండ్ తయారవుతాడు. బాస్, ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది వీక్ అయిపోయారు. జనాలు ఎక్స్ట్రా మైల్ నడవాలనుకోవట్లా, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలనుకోవట్లా. కానీ నిజమేంటంటే ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవన్నీ పెయిన్ఫుల్గా ఉంటాయి. అందుకే జనాలు వాటికి దూరంగా ఉంటారు. అండ్ ఈ రోజుల్లో జనాల్ని ఓడించడం కూడా చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకంటే మనుషులు సాఫ్ట్ అయిపోయారు. దేనికి స్టిక్ అయ్యి ఉండలేరు. అందరూ సోషల్ మీడియాకి డిస్ట్రాక్ట్ అయ్యి అక్కడ నోటిఫికేషన్ లెక్క పెడుతున్నారు. సో మీరు ఏ షార్ట్కట్లో వెళ్లాల్సిన అవసరం లేదు. అది ఎంత టైం అయినా సరే జస్ట్ ఆగకూడదు. ఎంత నొప్పున్నా సరే ముందుకు సాగుతూనే ఉండాలి. ఒకే క్వశ్చన్, మీరు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చారు? యావరేజ్ పర్సన్గా మిగిలిపోవడానికా? లేదు, మీరు ఎక్సెల్ అవ్వడానికి వచ్చారు. అప్పుడే మీకంటూ ఒక లెగసీ క్రియేట్ చేయగలరు. ఎస్, కొన్నిసార్లు మీ రోజు కలిసి రానప్పుడు మీకు ఏం చేయాలని అనిపించదు. అప్పుడు నీకు నువ్వే మోటివేటర్ అవ్వాల్సి ఉంటుంది. నీకు నువ్వే కోచ్, నువ్వే ట్రైనర్, అన్నీ నువ్వే అవుతావు. మీరు ప్రతిరోజు ఇదే ఆలోచించి రెడీ అవ్వాలి. నువ్వు నిన్న ఫెయిల్ అయ్యావు, కానీ ఈరోజు కాదు. ఆ పని ఎంత కష్టతరమైనా సరే మీరు అదే పని చెయ్యాలి. ఎందుకంటే మీరు కంఫర్ట్ అండ్ ప్లెజర్ కోసం సృష్టించబడలేదు. ఒకటి అర్థం చేసుకోండి, లైఫ్ ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటే ఫ్యూచర్ అంతే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా టైం పాస్ చెయ్యాలి, ఈ రోజు నాకు మూడ్ లేదు, స్క్రోల్ చేస్తూ కూర్చుంటా అనిపిస్తే మీకు మీరు ఒక్కటే చెప్పుకోండి, ఇప్పుడు నేను వేస్ట్ చేసే ప్రతి గంట ఫ్యూచర్లో నేను డబుల్ ట్రిబుల్ కష్టపడేలా చేస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నెక్స్ట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్లో నా డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేసి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేసి నాకు నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. 45 సంవత్సరాల ఫ్రీడమ్ కోసం 5 ఏళ్లు సాక్రిఫైస్ చేయడంలో తప్పే లేదు. ఎప్పుడైతే మీరు ఈ ప్రపంచాన్ని ఈ దృష్టితో చూడడం మొదలు పెడతారో అప్పుడు మీకు ఏ పని కష్టం అనిపించదు. బాస్, ఈ వింటర్ని ఏ దృష్టితో చూస్తారో మీ ఇష్టం. చాయిస్ మీ చేతుల్లో ఉంది. జస్ట్ ఎలాగోలా సర్వైవ్ అవుతారా,
లేక వింటర్ అయ్యేలోపు మిమ్మల్ని మీరు ఒక కొత్త మనిషిగా సృష్టించుకుంటారా? మీ ఇష్టం. ఇదేం ఫీల్ గుడ్ స్టోరీ కాదు, అన్ని వాటికవే సెట్ అవ్వడానికి. మీ మైండ్లో ఇది కూర్చోపెట్టండి. మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు, అండ్ ఎవరు మీ గోల్ని మీ చేతుల్లో పెట్టడానికి రారు. ఒక నిజమైన యుద్ధం మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీకు కష్టం, పెయిన్, సాక్రిఫైసెస్ ఇవన్నీ ఎవరు చూడరు, కానీ ఒకరోజు కంబ్యాక్ ఇస్తారు చూడండి. ఆ రోజు మీ పూర్తి ఫ్యామిలీ, రిలేటివ్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ ఇదంతా ఈజీ కాదు. ఈ వింటర్ మిమ్మల్ని బ్రేక్ చేయడానికి తయారు చేయబడింది. చాలా మంది గివప్ ఇచ్చి ప్రెషర్ వల్ల వెనకడుగు వేస్తారు, కానీ మీరలా కాదు. మీరందరికంటే డిఫరెంట్. మీరు ప్రతిరోజు ఈ మైండ్ సెట్తో లేవాలి. ఈ రోజు ఓడిపోవడానికి అసలు ఆప్షనే లేదు. మర్చిపోండి ఈ ప్రపంచం మీరు గురించి ఏమనుకుంటుందో. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం లాక్ అయిపోండి. మీరు ఈ మిషన్తో ఎలా కమిట్ అవ్వాలంటే మీ పూర్తి లైఫ్ దీనిపైనే ఆధారపడి ఉన్నట్టు. ఏ మనుషులైతే మీరు అవ్వాలనుకుంటున్నారో, మీకు ఏ గోల్స్ అయితే కావాలో అవి ఈజీగా దొరకవు. మీరు ఏమైనా సాక్రిఫైస్ చేసిన తర్వాతే అవి మీ సొంతం అవుతాయి. సో బయట ఎంత చల్లేస్తుందన్నది నాకు మ్యాటర్ కాదు. వింటర్ ఆక్లో మీరు మీకే అగేన్స్ట్గా నిలబడతారు. మీ పాత వర్షన్కి వ్యతిరేకంగా. ఏ వర్షన్ అయితే సాఫ్ట్గా ఉండి గివప్ ఇవ్వాలనుకుంటున్నో ఆ వర్షన్ని పాతి పెట్టేయండి. ఈ మిషన్తో ఎలా కలిసిపోవాలంటే, ఎప్పుడైతే వాళ్ళందరూ పడుకుంటారో అప్పుడు మీరు చెమట చిందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో మీరు పుషప్లు కొడుతూ ఉంటారు. మీ బాడీ అండ్ హైట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఛాలెంజ్లో నిద్ర నుండి, ఫుడ్ నుండి అండ్ ఎక్స్క్యూజెస్ నుండి అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు ముందుంచుకోవాల్సి ఉంటుంది. వింటర్ ఆర్క్ అందరి కోసం, కానీ ఇది వాళ్లే చేయగలుగుతారు ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారు. అండ్ నాకు తెలుసు మీరు కూడా మీ లైఫ్ని సీరియస్గా మార్చుకోవాలనుకుంటున్నారని. అన్నిటికంటే ఫస్ట్ థింగ్, మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే మీ మైండ్ సెట్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీలో ఒక మెంటల్ థిక్నెస్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో. ఈ ఫస్ట్ ఫేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే మీ ఫౌండేషన్. ఒకవేళ మీరు మెంటలీ స్ట్రాంగ్ లేవింటే ఫిజికల్ చేంజెస్ మీలో ఎక్కువ తేడాను కలిగించవు. స్టార్టింగ్ ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించాలి. అండ్ మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ 90 రోజుల్లో ఆ 145 రోజుల్లో ఎక్కడికి చేరుకోవాలని. కానీ గోల్స్ రియలిస్టిక్గా ఉండాలి. ఒకవేళ మీరు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటే మీకు అన్సక్సెసే దొరుకుతుంది. అందుకే గోల్స్ని రాసి వాటిని కేటగిరీ వైజ్ డివైడ్ చేయండి. ప్రతి గోల్కి ఒక క్లియర్ డెడ్లైన్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫర్మేషన్స్. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేస్తుంది. ప్రతిరోజు మీరు గురించి మీరు పాజిటివ్గా మాట్లాడండి. ఎఫర్మేషన్స్ మీ బిలీఫ్స్ని షిఫ్ట్ చేస్తాయి. నేను ప్రతిరోజు బెటర్ అవుతున్నా, నాలో ఏదైతే ఎనర్జీ ఉందో అదే నా సక్సెస్కి రోడ్ క్రియేట్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, లైక్ సోషల్ మీడియా ఆర్ న్యూస్, లేదంటే ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏదైతే మీకు దేనికి పనికిరావు. అందుకే సోషల్ మీడియాని లిమిట్ చేయండి. మెడిటేషన్ని మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ నెగిటివ్ మనుషుల నుంచి దూరంగా ఉండండి. మెడిటేషన్ ఒక పవర్ఫుల్ టూల్. ఇది మీ థాట్స్ని కంట్రోల్ చేస్తుంది, మిమ్మల్ని శాంతంగా ఉంచుతుంది అండ్ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. విజువలైజేషన్ ఎలాంటి ఒక టెక్నిక్ అంటే ఇది మీ డెస్టినేషన్ని క్లియర్ ఇమేజ్ చేయగలుగుతుంది. అందుకే డైలీ 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి అండ్ మీ గోల్స్ని విజువలైజ్ చేసుకోండి. బాడీని సరి చేసుకోండి. మైండ్ ఆటోమేటికల్ ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫిజికల్ డిసిప్లిన్ యొక్క ఇంపాక్ట్ మీ ఓవరాల్ ప్రొడక్టివిటీ అండ్ ఎనర్జీపై కనిపిస్తుంది. ఎప్పుడైతే మీ బాడీ డిసిప్లిన్కి వస్తుందో అప్పుడు మీరు మెంటలీ అండ్ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. అందుకే ఫేజ్ 2లో మీరు మీ ఫిజికల్ హెల్త్పై ఫోకస్ చేయాలి. స్టార్టింగ్లో మీరు ఒక సింపుల్ వర్కౌట్ రొటీన్ తయారు చేయాలి, ఏవైతే మీరు సింపుల్గా ఫాలో అవ్వగలరు. మీరు ఒక జిమ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంట్లో బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ప్రతిరోజు మీ స్టామినాను పుష్ చేయండి, వార్మప్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అండ్ బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. మీరు ఎలా తింటే అలానే మీరు ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు అన్హెల్దీ ఫుడ్ తింటే మీలో లేజినెస్ పెరుగుతుంది. మీ డైట్ని సింపుల్ అండ్ హెల్దీగా ఉంచండి. అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పై ఫోకస్ చేయండి. ఎండ్యూరెన్స్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టైంలో మిమ్మల్ని మీ వర్కౌట్స్ని ఇంకా ఛాలెంజింగ్గా చేసుకోండి. రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ లాంటి ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీ ప్రోగ్రెస్ని రివ్యూ చేసే టైం వచ్చింది. ఏదైతే పని చేయడం లేదో వాటిని అడ్జస్ట్ చేయాలి. 90 రోజుల్లో మీరు చాలా నేర్చుకుంటారు, కానీ ప్రతి మనిషి యొక్క గ్రోత్, ప్రోగ్రెస్ యూనిక్గా ఉంటుంది. మీరు మీ జర్నీని సరిచూసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఈ ఫేజ్లో మీరు మీ గోల్స్ అండ్ ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి టైం ఇస్తుంది. ఇక్కడ మీరు మీ వీక్ పాయింట్స్ పై వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ని మ్యాక్సిమైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు రాసుకున్న గోల్స్ని చూడండి. మీరు ఎన్ని అచీవ్ చేశారు, ఎన్ని అచీవ్ చేయలేదో అనలైజ్ చేసుకోండి. కొన్ని థింగ్స్ వర్క్ అవుతాయి, కొన్ని కావు. ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీరు మీలో ఏదైతే చేంజెస్ చేసుకున్నారో అది ఇప్పుడు మీ కొత్త లైఫ్ స్టైల్ అయిపోయింది. ఈ 90 డేస్ ఛాలెంజ్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ మొమెంటంని లూజ్ అవ్వకూడదు. ఒకవేళ మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు మీరు కమిట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 90 డేస్ వింటర్ యాడ్ ఛాలెంజ్ మీకు ఆ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది, ఏదైతే మీ లైఫ్కి ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వగలదు. ఈ జర్నీ మీ పర్సనల్ గ్రోత్ కోసం. ఒకవేళ మీరేం దీన్ని సీరియస్గా తీసుకుంటే మీరు మీలో అన్బ్రేకబుల్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోగలరు. మీరు ఇప్పటి వరకు చూడని మీ బెస్ట్ వర్జన్ చూడగలరు. లైఫ్లో ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతారు. సో ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడు ఈ వింటర్ యాడ్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఒకవేళ మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ ఆర్ 100 ఎమోజీతో కమెంట్ బాక్స్ని నింపేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.